పెద్ద పండుగగా జరుపుకునే 3 రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజున మనం భోగి పండుగగా జరుపుకుంటాం. దక్షిణాయనంలో సూర్యుడు రోజురోజుకి భూమికి దక్షిణం వైపు కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవ్వడం వల్లనే భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం బగబగా మండే చలిమంటలు వేసుకునేవారు. ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు బగబగా మండే మంటలు. దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలు బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలతో ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారని మన అందరికీ తెలిసింది. భోగి అనే పదం అసలు ఎలా వచ్చింది? ఈ పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారో వాటి పురాణం మరియు శాస్త్రీయ కారణాలు తెలుసుకుందాం. భుగ్ అనే సంస్కృతి పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగి అంటే సుఖం. పూర్వం ఈ దినమే శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దీని సంకేతంగా భోగి పండుగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాథ. శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణ గాథ మనందరికీ తెలిసిందే. అయితే తరువాత బలి చక్రవర్తి పాతాళ రాజుగా ఉండమని ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరమివ్వడం జరిగిందట. భోగి మంటల వెనక రహస్యం ఏంటి? బలి చక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు ఇదే. శాపవశంగా పరమేశ్వరుని వాహనమైన బసవన్నను భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగి వచ్చిన రోజు ఇదే అనేది కూడా పురాణాల గాథ. సాధారణంగా అందరూ చెప్పేది ఇది చలికాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నెలంతా ఇంటి ముందున పెట్టిన గుబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకలను కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మక్రిములు నశిస్తాయని, ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదలవుతుందని, దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. చలికాలంలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి, ముఖ్యంగా శ్వాసకి సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి. వాటికి ఔషధంగా ఇది పనిచేస్తుంది. భోగి మంటల్లో ఔషధం ఉంటుందా? తెలుసుకుందాం. భోగి మంటల్లో పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్లు బెరడ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని వేస్తారు. అగ్నిహోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశీ ఆవు నెయ్యి నుంచి 1 టన్ను ప్రాణవాయువుని విడుదల చేస్తుంది. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి, ఆవు పిడకలను కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరంలోని 72,000 నాడుల్లోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఒక్కరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వచ్చు. అదే అందరికీ వస్తే అందరికీ ఔషధం సమకూర్చడం దాదాపు అసాధ్యం. అందులో కొందరు వైద్యం చేయించుకోలేని పేదలు కూడా ఉండొచ్చు. ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరూ కలిసి భోగిమంటల్లో పాల్గొనే సాంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండి వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరూ ఒక చోట చేర్చడం ప్రజల మధ్యన దూరాలు తగ్గిస్తుంది, ఐక్యమత్యాన్ని పెంచుతుంది. ఇది ఒక రకంగా అగ్నిదేవుడికి ఆరాధన, మరో రకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా. ఈనాటి భోగి మంటలు ఎలా ఉన్నాయి? కానీ మన ఫ్యాషన్ అనే పేరుతో రబ్బర్ టైర్లు పెట్రోల్ పోసి తగలబెట్టి దాని విషవాయువులను పీలుస్తూ వాతావరణ కాలుష్యం చేస్తూ మన ఆరోగ్యాన్ని తగలేసుకుంటున్నాం, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం, ఉన్న రోగాలకి కొత్త రోగాలను తెచ్చుకుంటున్నాం. ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువులు కాల్చడం అన్ని వింటుంటాం అందరం. పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు లాంటివి కాదండి. ఇక్కడ మనం చరిత్ర సంబంధించిన ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి. మన భారతదేశంలో ఉన్న జ్ఞాన సంపద నాశనం చేస్తే కానీ భారతదేశాన్ని ఆక్రమించుకోలేమనుకున్న బ్రిటిష్ దుండగులు భోగి మంటల్లో పాత సామాన్లు తగలబెట్టాలనే నైపంతో అమాయక ప్రజలు ఎన్నో వందల సంవత్సరాలుగా వారసత్వం వస్తున్న అతి ప్రాచీనమైన తాళపత్ర గ్రంథాలు భోగి మంటలో వేసి కాల్పించేశారు. నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులు కాదు, మనలో పనికిరాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం విజయాలు వర్తిస్తాయి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఐఎమ్ లక్కీ సురేష్ ఛానల్ని మీరు కూడా నెక్స్ట్ మంత్ వచ్చే భోగి పండుగ చేసుకుంటూ లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని ప్రజెంట్ జనరేషన్ మీరునే కాకుండా ఫ్యూచర్ జనరేషన్ కూడా ఈ వీడియోలో ఉన్న రియాలిటీని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.